నీతో నాకు సెట్ అవ్వట్లేదు, విడిపోదాం. నువ్వు చెప్పిన మాట వినట్లేదు, మీ ఇంటి నన్ను తీసుకెళ్ళట్లేదు. చెప్తున్నా చెప్పు. ఇప్పుడు మన ఇద్దరం విడిపోదాం. మామూలు మాట్లాడు వెళ్తానని చెప్తున్నా పొట్టి ఇంకా ఆపేస్తావా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ స్వప్న ఆఫీసర్. మా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే, సో సాగర్కి నాకు ఒక పెద్ద డిష్యూ అంటే చిన్న గొడవ అయింది, కానీ నేను ఇప్పుడు పెద్ద చేసి బ్రేకప్ అయిపోదాం అన్నంత వరకు తీసుకెళ్తాను అనమాట. సో అది కూడా ప్రాంక్. నైట్ నుంచి చాలా కష్టంతో ఉన్నాను సాగర్తో మాట్లాడకుండా. సో ఇప్పుడు మార్నింగ్ లేచి కూడా అసలు మాట్లాడలేదు. సో ఇప్పుడు వస్తాడనమాట. సో వచ్చేటప్పుడు అలా సోఫాలో కూర్చొని మాట్లాడతాం. ఇంకా కెమెరా కనిపించకుండా పెట్టాలి. సో టీవీ వెనక్కి పెట్టి చేస్తాం అనమాట. సో ఎలా వస్తుందో తెలీదు. సో మీరు కూడా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో సాగర్ సీరియస్ అయిపోతాడు ఏంటో నాకు తెలియదు, ఎందుకంటే నేను నైట్ నుంచి మాట్లాడలేదు. సో ఇప్పుడు కొంచెం ఇలా చేసి మళ్ళీ ఈరోజు రీల్స్ చేయాలి కదా, సండే కదా, సో ఎలా మాట్లాడేయాలి అనేసి. సో ఎలాగైనా కోపంలో ఉన్నాం కాబట్టి ఇలా వీడియో చేద్దామని ఐడియా వచ్చిందనమాట. సో వీడియో ఎలాగ వస్తుందో తెలీదు. సో మీరు కూడా సో నేనేమి రెడీ అవ్వలేదు. రెడీ అయితే సాగర్ తెలిసిపోద్ది, డౌట్ వచ్చేస్తుంది అనమాట. సో రెడీ అయ్యారంటే లేదో వీడియో తీస్తున్నారు, ఇంత సీరియస్ అవ్వదు కదా అని డౌట్ వస్తుంది. అందుకే నేను ఏం రెడీ అవ్వకుండా స్నానం చేసి అలా ఉన్నాను. సో సాగర్ రాగానే వెంటనే స్టార్ట్ చేసేస్తాను అనమాట. సో ఇంకా సాగర్ నేను వచ్చేసరికి సోఫాలో కూర్చుంటాను. సో సాగర్ రియాక్షన్ మీరే చూడండి. సాగర్ ఇప్పుడు మాకు లంచ్ పట్టుకొని వస్తున్నాడు అనమాట. చూద్దాం సాగర్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది. అనుకోకుండా ఏ పడితే అవన్నీ మాట్లాడేస్తాను, కానీ నాకు నవ్వు వచ్చేసరికి డౌట్ తీస్తాను. వీడియో క్లారిటీ లేదనుకోకండి, ఎందుకంటే లైట్ పెడితే సాగర్ తెలిసిపోద్దని లైట్ పెట్టలేదు, లైట్ ఆన్ చేయలేదు. సో ఎదురుగా లైట్ పెట్టామంటే ఏదో వీడియో చేస్తున్నామని డౌట్ వచ్చింది అనమాట. సో అందుకే అగోండ రింగ్ లైట్ అక్కడే ఉంది. సో మా ఆపోజిట్లో లైట్ ఉంది అనమాట. సో మా ఆపోజిట్లో లైట్ లేకుండా మా బ్యాక్ సైడ్ ఉండడం వల్ల అంత క్లియర్గా లైటింగ్ పడలేదు అనమాట. మన ఇద్దరం విడిపోదాం బేబీ, నాకు అవ్వట్లేదు ఇంకా. బేబీ కూడా అన్న ఇంకా నాకు కోపం వస్తుంది. ఎందుకంటే నేను చెప్పిన మాట నువ్వు వింటున్నావా? అసలు అవన్నీ కాదు, మన పెళ్ళి ఎప్పుడో చెప్పు. నువ్వు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా నీకు? లేదంటే తిరిగి ఇలా వదిలేస్తారు కదా, అలా ఏం వదిలేస్తావా చెప్పు. లేదా వెళ్ళిపోతానంటే వెళ్ళిపో, వదిలేసి ఏం పర్వాలేదు. మన లేదా బ్రేకప్ అయిపోదు. మరి నువ్వు పెళ్లి కోసం ఆన్సర్ చెప్పట్లేదు. మా ఫ్యామిలీ అందరూ అడుగుతున్నారు ఎప్పుడు చేసుకుంటాం, ఇప్పుడు కనీసం ఎంగేజ్మెంట్ అయినా చేసుకోవాలి. అది అంత వదిలిస్తే నువ్వు నా మాట వినట్లేదు అసలు. నువ్వు మన ఇన్స్టాలో ఎవరి అమ్మాయికి నువ్వు రిప్లై ఇచ్చావు చెప్పు, కామెంట్ ఎట్టో నాకు తెలియదు అనుకుంటున్నావు. నువ్వు ఏ అమ్మాయి కామెంట్ పెట్టినా నాకు వస్తుంది, నేను చూస్తాను కామెంట్లు. నాకేం తెలీదు, నల్లగా ఉంది ఎవరో. ఏం తీసుకెళ్ళవా? మరి మొన్న ఎందుకు మాట ఇచ్చావు? మరి ఇప్పుడు ఎందుకల్లా అన్నవు, ఏదో అన్నావు ఎందుకల్లా మాకు ఆచారం ముందు తీసుకెళ్ళకూడదు అన్నావు, మరి ఇప్పుడు ఎలా తీసుకెళ్తావు? మరి ఇన్ని రోజులు అలాగే తీసుకెళ్ళవచ్చు కదా పంతులు కనుక్కొని. మరి ఇన్ని రోజులు ఎందుకు తీసుకెళ్ళాలి పంతులు కనుక్కొని? అసలు ఈ మనసులో తీసుకెళ్ళాలనే లేదు. మరి ఇన్ని రోజులు ఎందుకు తీసుకెళ్ళలేదు? ఎందుకు తీసుకెళ్ళలేదు? ఇంకెన్ని రోజులు అబద్ధాలు ఆడుతావు? తీసుకెళ్తానని చెప్తున్నా పొట్టి, ఇంకా ఆపేస్తావా? ఏమని అంటే తెలుసు, వీడియోస్ చూస్తాడు అంటాడు మోని. అసలు ఏం జరుగుతుందో మీ ఇంట్లో తెలియడం అది మెయిన్. ఇంట్లో తెలియకుండానే ఆవిడ నీకు వీడియో చేస్తాడా, బయట తిరుగుతాడా? అదంతా నాకు అనవసరం. అప్పుడు నువ్వు వీడియో ఇంట్లో యాక్సెప్ట్ చేసిన తర్వాత నీకు వీడియో మీ అమ్మ తెలుసు, నాకు అలా తెలుసు. వీడియో నీకు ఎవరు చేసి? మీ అమ్మ తెలుసని నాకు ఎలా తెలుసు? మీ అమ్మ తెలుసని నాకు ఎలా తెలుసు? నాకు తెలుసు, నేను చెప్పాను. నాకు ముందు నమ్మకం రావాలి. ఇన్ని సంవత్సరాలు నీ మాట విన్నాను నేను, ఇంకా నీ మాట నేను విన్నా అంతే. నువ్వు ఏ చెప్పినా ఇంక జీవితంలో నువ్వు ఏం చెప్పినా అన్ని అబద్ధాల కింద చూస్తాను. అదే ఇదే నమ్మకంతో ఉంటున్నాను, అదే నమ్మకంతో ఉంటున్నాను. నువ్వు అన్ని అబద్ధాలు చెప్పుకొని ఉంటే నేనెందుకు ఉన్నట్టు? నేను నమ్మను, ఇంక నమ్మను, జీవితంలో నమ్మను నేను. అసలు నువ్వు ఇన్ని రోజులు నాకు చెప్పింది నిజాలు అబద్ధాలు కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? నీతోనే మాట్లాడుతున్నాను. వద్దు అసలు, ఇంకా విడిపోదాం మనం. చెప్పే మాట వస్తే ఇడిపోదాం అనుకోండి.
ఏం చెప్పు చెప్పు ఏంటి చాలా కోపం రప్పిస్తున్నావు. వస్తే ఏడ్ చేయాలి, చాలా కంట్రోల్ చేసుకో. కంట్రోల్ చేసుకో, లేదంటే ఏడ్ చేస్తావు. నీకు నాకు సెట్ అవ్వట్లేదు అసలు. నాకు ఆలోచించాను ఇన్ని సంవత్సరాలు, నాకు అసలు వద్దనిపిస్తుంది. నువ్వు మరి వీడియోస్ ఎందుకు చేస్తున్నావు? నేను చెప్తాను చూడు ఎందుకనేది. నువ్వు పెళ్లి కోసం మాట్లాడట్లేదు, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళట్లేదు, నేను చెప్పిన మాట వినట్లేదు, నీకు నచ్చినట్టు నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, వీడియోస్ కోసం ఏం ఆలోచించట్లేదు. ఇదే ఇన్ని ఫాల్ట్లు ఉన్నాయి నీలో, నాలో ఏ ఫాల్ట్ ఉంది? నేను ఎందుకు నీతో కలిసి ఉండాలి? నాకు ఇప్పుడు ఆన్సర్ చెప్పు. మేచ్ అయితే చెప్పు. వీడియో చేస్తానన్నా ఓకే చేశాను కాదు, ఆలోచిస్తున్నావు ఒక వీడియో కోసమేనా? మరి నీతో కలిసి యాక్ట్ చేస్తున్నాను కదా, నాకు నచ్చకపోయినా. అవన్నీ ఎందుకు, విడిపోదాం అంతే. ఎంతమందికి తెలిసింది అంటే అందరికి తెలిసని నువ్వు విడిపోవద్దు అంటున్నావు. అంతే, అదే ఎవరికి తెలియకపోతే విడిపోదాం అని ఓకే చెప్పేస్తావా? హల్లీలో అయినప్పుడు అన్ని ఎందుకు లవ్ చేస్తావు? అందుకే విడిపోదాం. విడిపోవడం తప్ప ఇంకేదో మాట్లాడు. ఇష్టం లేదా విడిపోవడం? ఇష్టం లేదు కాబట్టి అమ్మాయిలతో చాటింగ్ నీకు తెలియదు కానీ కామెంట్లు చేస్తావా? కామెంట్ మనకు వచ్చేది ఇంగ్లీషే రాదు. అదే కామెంట్ నీకు తెలిసిన అమ్మాయి కామెంట్ అయినా వద్దు బేబీ, విడిపోదాం. నాకు నచ్చట్లేదు నువ్వు అసలు. నీతో నాకు సెట్ అవ్వట్లేదు, విడిపోదాం. నువ్వు చెప్పిన మాట వినట్లేదు, మీ ఇంటి నన్ను తీసుకెళ్ళట్లేదు, ఏం మాట్లాడట్లేదు, నాకు అసలు ఉండాలనిపించట్లేదు. అదే దేనికి? నేను మా ఊరు వెళ్ళిపోతాను. అని నన్ను వదిలేసి మీ ఊరు వెళ్ళిపోతావా? ఇప్పుడు నేను ఏడు చూసుకోవట్లేదు చెప్పు. ఏం చూసుకుంటున్నావు చెప్పు. ఏం చూసుకోవట్లేదు చెప్పు. ఏం చూసుకోవట్లేదు. ఏం చూసుకోవట్లేదు చెప్పు. చూసుకోవట్లేదు ఏమి. డ్రాపింగ్ రావట్లేదా, నేను ఏం చూసుకోవట్లేదా, తిప్పట్లేదా, తిరగట్లేదా, ఏం చేయట్లేదు. ఇన్ని సంవత్సరాలు సెట్ అయింది, ఇప్పుడు ఎందుకు సెట్ అవ్వట్లేదు? అది ఎందుకు? నాకు నీతో సెట్ అవ్వట్లేదు, విడిపోదాం. ఇప్పుడు అయ్యాన్ని ఎందుకు మాట్లాడుతున్నావు? విడిపోదాం అంతే, నాకు నచ్చట్లేదు నువ్వు. ఏంటి నీటి లోపం వచ్చింది అన్నీ ఎందుకు బేబీ, నాకు అసలు నీతో ఉండాలనిపించట్లేదు. అంటే ఇప్పుడు ఏంటి విడిపోదాం అంటున్నావా? దేనికి చెప్పు, కారణం చెప్పు. కారణం అంటే పెళ్లి చేసుకోవట్లేదు. పెళ్లి చేసుకుందాం, ఇప్పుడు వచ్చిన కంగారు ఏంటుంది పెళ్ళికి? అబద్ధాలు చెప్పకే, నోరిప్పితే అన్ని అబద్ధాలు. నిజం చెప్తే అబద్ధం. మీ అమ్మకు ఫోన్ చెప్పదా లేదా? మీ అమ్మ దగ్గరికి వెళ్దాం. సరే తీసుకెళ్తాను. ఇంక వదిలేవచ్చు కదా, ఇంకెందుకు కదా పట్టుకొని ఉంటున్నావు చిన్న గొడవకి? చిన్న గొడవ ఇది? నా లైఫ్ నీకు చిన్న గొడవ? విడిపోదాం, ఏమంటావు చెప్పు. నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకో? నేను అబద్ధాలు ఆడకు. విడిపోదాం మనం, వద్దు బ్రేకప్. ఇంకా నీకు నాకు వెళ్ళిపోయిల్లు, నువ్వు ఇంటికి వెళ్ళిపోయిల్లు. ఇది నాకు ప్రామిస్ చేయి. చెప్పు 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 దేనికోసం ప్రామిస్ ఉండాలి? సరే చెప్పు, నీ బాధ చెప్పు. చెప్పు, నువ్వు నాకు ప్రామిస్ చేయి, దేనికోసం నేను కలిసి ఉండాలనేది నువ్వు నాకు చెప్పు. సరే, అన్ని విషయాల్లో కలిసి ఉండాలమ్మా. అన్ని విషయాలంటే కష్టమైన సుఖమైన ఏదైనా సరే అన్ని పెళ్లి చేసుకుందాం. నువ్వు చేస్తున్న పనులు చెప్పు. నేనేం చేయట్లేదు. నేనే పనులు చేస్తున్నాను? నేనే పనులు చేయట్లేదు. అందుకే ఏం చేయట్లేదని విడిపోదాం అంటున్నాను. అంటే ఇప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటావా? మా చెల్లి మౌన్గా చూడు అలా అంటుందో. దానికి తెలియదు కాబట్టి. ఏంటి తెలుసు భయ నీకు? ఎవరైనా లవ్ చేసావు భయ నువ్వు? చెప్పు. నువ్వు కామెడీ చేయకు. ఇప్పుడు మనం విడిపోదు కాదు, ఇప్పుడు సీరియస్ 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 లేదా కామెడీ చేస్తుంది అది. అవును నీకు చెప్పు చెప్పు, ఏ చెప్తున్నాగా చెప్పు. ఇప్పుడు మన ఇద్దరం విడిపోదాం. చాలా కోపం వస్తుంది. కోపం వస్తే ఏడ్ చేస్తావు. ఎంత సీరియస్ మాట్లాడితే అంటే నేను వదిలేను నువ్వు అనుకుంటున్నావా నిజంగా?
కొంపదీసి నేను బ్యాంక్గా నేను చేస్తున్నావు ఏంటే ఆ, మీద ఎక్కడ కనబడట్లేదు నాకు. ఆ, చెప్పు సీరియస్ మాట్లాడు ఇప్పుడు సిల్లి మాట్లాడవా అలా చూస్తావేటే నేను అడిగిందని చెప్పకుండా పనులు చేస్తున్నారు పైన చేస్తా టీవీ కింద చూడు, ఆ టీవీ కింద ఒకటి కనిపిస్తుంది, టీవీ పైకి కిందకి మధ్యలో ఏంటది? ఫో ఫ్రాంక్ వీడియో చేసావు నా మీద ఇప్పుడు దాకా ఎస్, ఏమో నువ్వేనా చెప్పాలి కదా ముందు కూడా ప్రిపేర్ అవుతాను అంటే 500 కోసం నా మీద ఫ్రాంక్ చేస్తావు నువ్వు లేకపోతే మాట వినట్లేదు అందుకే. చూడండి guys, నా మీద ఫ్రాంక్ వీడియో అంట ఎలా ఉందో చెప్పండి. అసలు సాగర్ నమ్మడు, అందుకే అంత సీరియస్ తీసుకోలేదు. ఎంత ఎదపలు చేసినా ఎంత తిరిగినా ఎక్కువ అంటే చిన్న చిన్న సీరియస్ అయ్యింది కానీ పర్వాలేదు. నా మీద ఫ్రాంక్ ఎలా అనిపించింది నీకు? కానీ నెక్స్ట్ సాగర్తో ప్రాంక్ అయిపోయింది, ఇలా బ్రేకప్ ప్రాంక్ చేద్దాం అనుకున్నాను, ఇది అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ప్రాంక్ ఎవరి మీద ఉందో మీకు గెస్ట్ చేయండి అనమాట. చాలా గట్టిగా ఉంటుంది, అసలు అది మాకు తలుచుకుంటేనే నవ్వు వస్తుంది అనమాట. ఆల్రెడీ మేము ప్లాన్ చేస్తాం. ఎవరి మీద అనుకుంటున్నారా? మీ ఫేవరెట్ మౌనిక మీద ప్రాంక్ వీడియో. చాలా అసలు అసలు అది చెయ్యాలనుకుంటేనే నవ్వు వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడనే చెప్పం కానీ డెఫినెట్గా చేస్తాం అనమాట. ఏటో చెప్పిమంటది మౌనిక కానీ చెప్పం. కానీ ప్రాంక్ వీడియో గట్టిగా ఉంటుంది ఈసారి, బాగా ఆలోచించాను. సో సాగర్ మీద ఇలా చిన్నది చేద్దామని, అంటే నిన్న అది మరి ఆ ఐడియా మాత్రం సాగర్దే. కానీ ఇప్పుడు ప్రాంక్ వీడియో అనేది నేను అసలు అనుకోలేదు. నైట్ చిన్న గొడవ అయింది, అది అలా సాగదీసి నైట్ అంతా మాట్లాడుకుంటూ ఉన్నాను కష్టపడి. మార్నింగ్ లంచ్ తెచ్చేటప్పుడు ఇలాగ బ్రేకప్ ప్రాంక్ చేద్దాం అనుకుని అలా చేశాను అనమాట. సో సాగర్ ఈ అమ్మాయితో చాటింగ్ గీటింగ్లు ఏమి ఉండవు, ఎంతసేపు ఫోన్లో అయితే, అంటే అమ్మాయిలతో కాదు ఎవరితో అయినా ఫోన్లోనే మాట్లాడతాడు అనమాట, చాటింగ్ అవి చేయడు. ఎలా అనిపించింది? బీడిపోయింది 2 నిమిషాలు. ఎలాగో వద్దు కోపంలో ఉన్నావు కదా అని చెప్పేసి నిజంగానే అనుకో నేను మాట్లాడేసి థ్యాంక్ అని చెప్పట్లేదు. సో మా వీడియో ఇది ఫైనల్గా వాట్సాప్గా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్నారు చాలా బాగుంటుంది, మౌనిక చంపేస్తుంది. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.